హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి నుంచి రైతులకు విత్తనాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సోమవారం ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వివిధ జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 ప్రధాన పంటలకు సంబంధించిన వరి, కంది, పెసర, మినుము మరియు జొన్న నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 3న రైతులకు ఆయా గ్రామాలకు సంబంధించిన రైతు వేదిక నుంచి స్థానిక ఏఈఓ, ఏఓలు, వ్యవసాయ విద్యాలయ నోడల్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 4,000 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన కిట్లను 11,000 గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విత్తన కంపెనీలు పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చిన వివిధ పేర్లతో విత్తనాలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడక్కడ నాణ్యత లోపించిన విత్తనాల ఫలితంగా పంట దిగుబడులు తగ్గిపోవడం, తద్వారా రైతులు నష్టపోతున్న సందర్భాలు చూశారు. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో విత్తన వ్యవస్థ కూడా రైతన్నల అవసరాలను తీర్చలేకపోవడం, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతులకు మధ్య కొంత దూరం పెరగడం, వీటన్నిటిని ఫలితంగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన విత్తన కంపెనీల మోసాలకు గురై రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం గ్రామానికి ప్రధాన పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ఎంపిక చేసిన 3 లేదా 4 అభ్యుదయ రైతులకు వ్యవసాయ శాఖ సహకారంతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం గత రబీ సీజన్లో వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ పరిశోధనా స్థానాల్లో ఈ మూల విత్తన ఉత్పత్తిని చేపట్టి వాటిని శుద్ధి చేసి 6 లేదా 10 కిలోల ప్యాకెట్ల రూపంలో తయారు చేసి దాదాపు 4,000 విత్తన కిట్లను గ్రామాలలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న వనరులతో సుమారు 10,250 క్వింటాల విత్తనాన్ని తయారు చేసి రైతాంగానికి సరఫరా చేయనున్నారు. ఇలా గ్రామానికి నాణ్యమైన విత్తన పంపిణీని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.